మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక డీటెయిల్స్ చూస్తే సింగపూర్ పర్యటనలో మూడో రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ బిజీగా గడపనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో బాబు బృందం సమావేశమయ్యింది. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. క్యారియర్ ప్రతినిధులతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరిపారు. షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్ థీమ్ పై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ ఝాన్సీ. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు చాలా బిజీగా గడుపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. గత 3 రోజులుగా కూడా ఏకధాటిగా ఏదైతే ఏపీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రధానంగా ఏదైతే ఏర్పాట్లు చేసుకున్న దీనికి సంబంధించి మొత్తం ఒకరొకరినిగా కూడా కలుస్తూ మొత్తం ఓవరాల్గా సింగపూర్లో అయితే కనుక చుట్టేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఐటీ శాఖ మంత్రి లోకేష్, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణతో కలిపి సింగపూర్ పర్యటన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక అక్కడ పెట్టుబడిదారులతో పాటు అదేవిధంగా అక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై అయితే పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా వివరిస్తున్న పరిస్థితి కూడా మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటు లోకేష్తో పాటు ఇటు చంద్రబాబు కూడా వారికి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎటువంటి అవకాశాలు కల్పిస్తాము, ఎటువంటి రాయితీలు ఇవ్వనున్నామన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో అక్కడ అందరికీ కూడా చెప్పిన ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఐటీ, ఎలక్ట్రానిక్స్తో పాటు హెల్త్లో కూడా ఇందులో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, అదేవిధంగా చూసుకున్న మౌలిక సదుపాయాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఏపీలో ఉపయోగించడం ద్వారా ఎటువంటి పరిణితి పొందొచ్చు, ఎటువంటి అవకాశాలు ఉంటాయన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీరందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఏపీలో పెట్టుబడులకు ఇది ఒక స్వర్గధామంగా కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ను కొలాబరేట్ చేసేందుకు కూడా ఇది ప్రధానంగా కూడా ఇది ఒక మార్గాలను కూడా వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా వెళ్ళిన సింగపూర్ పర్యటనలో అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో పయనించేందుకు, అభివృద్ధిలో పరిగెత్తించేందుకు అయితే మాత్రం మొత్తం ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నంతో కూడా సీఎం చంద్రబాబు అయితే కూర్చొని సమావేశాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక సింగపూర్ ప్రభుత్వంతో పాటు ఇటు ఏపీకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న మంత్రులు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి కావచ్చు, మానవ వనరులకు సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా సీఎం చంద్రబాబు అక్కడ సింగపూర్ పర్యటనలో ఉండగానే వీళ్ళందరూ కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తి ఇక్కడ సింగపూర్లో 5 నిమిషాల పాటు ఆయనతో కూర్చున్నట్టయితే కనుక పెట్టుబడులు పెట్టేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, సహకరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా వ్యాపార దిగ్గజాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగ నిపుణులు కావచ్చు, ప్రభుత్వ అధినేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకం కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు చెప్పే విధానానికి అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఫిదా అయినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి బట్టి మనం చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్యలో అయితే సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందించామని, అయితే ఆ సహాయ సహకారాలు 2019లో జగన్ ప్రభుత్వం, వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది కట్ ఆఫ్ అయినట్టుగా కూడా చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధిలో సింగపూర్ పాత్ర అనేది అక్కడ కీలకంగా మారిన నేపథ్యంలో 2019 నుంచి 2024 మధ్యలో కూడా గత మాజీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోవడంతో అయితే కనుక తెగదంపులు చేసుకున్న విధంగానే అయినట్టుగా కూడా వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళైతే కొత్త ఆశలు చిగురించాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక సింగపూర్ ప్రభుత్వంతో గతంలో ఉన్నటువంటి సహాయ సహకారాలన్నీ కూడా కొనసాగుతాయని, అదేవిధంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధి కోసం అయితే కనుక సింగపూర్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా వాళ్ళైతే మాట ఇచ్చిన పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రూపకల్పనకు సంబంధించి కావచ్చు, అమరావతి అభివృద్ధి కోసం అయితే చెప్పుకోవచ్చు, అదేవిధంగా పరిశ్రమలను ఆకట్టుకునేందుకు పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించేందుకైతే మాత్రం ఆయన చేస్తున్న కృషిని అయితే మాత్రం అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సింగపూర్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా మేము ముందుకు వస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎంఓయూల పరిస్థితిని మాత్రం కాస్త ఆలోచించి నిదానంగా వీటినట్టయితే మాత్రం కొనసాగిస్తామంటూ కూడా మంత్రులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు అయితే మాత్రం ప్రయత్నం అయితే కాస్తంత సఫలమైనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ సింగపూర్ ట్రిప్లో అయితే కనుక ఏపీని ముందుకు పరిగెత్తించేందుకు తాను ముందుంటానంటూ కూడా అక్కడ నాయకత్వ లక్షణాలు అయితే చూపిస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి మాజీ సీఎంతో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై కేసీఆర్తో ఇద్దరు నేతలు చర్చించారు. అలాగే త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ బైఫాల్స్ పై కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం. కాగా ఈ చర్చల అనంతరం లోకల్ బాడీ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందు పోవాలి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్యామ్ కుమార్ మాట్లాడుతున్నారు. చెప్పండి శ్యామ్ కుమార్. థ్యాంక్ యూ. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పాటు అయితే హరీష్ రావు, అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కలవడం అయితే జరిగింది. ఈ ముగ్గురు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, అదేవిధంగా తాజా పరిణామాలపై కూడా చర్చ జరిగినట్టు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో, బీసీ రిజర్వేషన్లు 42% కేసీఆర్ మాత్రం కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన దిశ నిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. ఏదైతే కేటీఆర్ ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సుడిగాలి పర్యటన చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న అయితే వరంగల్ కావచ్చు, అదేవిధంగా భూపాల్ పర్యటన చేసిన పరిస్థితి కనబడుతుంది. దానిలో కూడా కేటీఆర్ ఒకే విధంగా చెప్తున్నారు. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అందరు కూడా పట్టం కట్టాలి. రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మాత్రం బీఆర్ఎస్ కు ఓటేయాలని చెప్పేసి ప్రజలకు మాత్రం నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీదనైతే రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా కేసీఆర్ మాత్రం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన బీఆర్ఎస్ స్తబ్దంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం చాలా ముందుకెళ్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు ఆమోదించేందుకు మాత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అయితే ఢిల్లీ పెద్దలను కలిసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కాంగ్రెస్ పూర్తి నిబద్ధతతో ఉన్నట్టయితే తెలుస్తుంది. రాబోయే కాలంలో తప్పకుండా బీసీకి మాత్రం 42% రిజర్వేషన్లు తెచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ కట్టుబడి ఉన్నట్టయితే తెలుస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ మాత్రం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్యామ్ కుమార్.
ఇక భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం దింగిలోకి దూసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు GSLV F-16 రాకెట్ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం 2:10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహం దింగిలోకి వెళ్లనుంది. నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించింది. ఈ నిసార్ ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్ చేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలన్నింటినీ నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్ బ్యాండ్ రాడర్లను శాస్త్రవేత్తలు అమర్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అయితే అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏదైతే శ్రీహరికోట మరొక చరిత్రాత్మకమైన ప్రయోగం చేయనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యావత్ భారతదేశం కూడా గౌరవపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏదైతే అటు నాసా, ఇటు ఇస్రో రెండు సంస్థలు కలిపి ఏదైతే ఈ ఉపగ్రహ ప్రయోగం కొత్తగా ఒకటి లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏదైతే భూ పరిశీలనకు సంబంధించిన ఒక ఉపగ్రహం అతి ఎక్కువ ఖర్చుతో, భూ పరిశీలనకు సంబంధించిన ఉపగ్రహాల్లో అతి ఎక్కువ ఖర్చుతో సుమారుగా 11,200 కోట్ల ఖర్చుతో ఈ ఉపగ్రహాన్ని అయితే ఇప్పుడు లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇస్రో చైర్మన్ ఇప్పటికే అటు శ్రీవారి దర్శనానికి కూడా వెళ్ళి ఈ లాంచ్ కి సంబంధించి అంతా సజావుగా సాగాలని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యంగా అటు ఇస్రో కావచ్చు, ఇటు నాసా కావచ్చు, ఈ రెండు కూడా ఇప్పటివరకు చేసిన ప్రతి ప్రయోగం కూడా ప్రతి ఒక్కరు కూడా కీలకమైన ప్రయోగం. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రానున్న రోజుల్లో కావచ్చు, గడుస్తున్న కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. అయితే ఎక్కువగా ఫ్లడ్స్ కావచ్చు, సునామీలు కావచ్చు, లేదా వార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తరచూ వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ లాంచ్ అయితే మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించనున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అటు నాసా ఇందులో ఒక అలాగే ఇటు ఇస్రో కూడా ఎస్ అనేది ఈ రెండు రాడార్లు కూడా అక్కడ లాంచ్ చేసే, రెండింటిని కలిపి రాడార్లు పెట్టి దాన్ని లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ర్యాకెట్ మొత్తం కూడా ఏదైతే ఈ ఉపగ్రహం ఏదైతే ఉందో దీన్ని GSLV F-14 ర్యాకెట్ లో తీసుకొని వెళ్ళి నింగిలోకి లాంచ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే నింగిలో నుండి ఇక్కడ భూపైన ఉన్న ప్రతి ఒక్క కొండలను కావచ్చు, లేదా అక్కడ ఉన్న పూర్తి పరిస్థితులు కావచ్చు, గుట్టలను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే సముద్రానికి సంబంధించి కావచ్చు, భూమిపైన ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా అణువు కూడా ప్రతి 12 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు స్కాన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైతే యుద్ధ సమయంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ రాడార్ కి సంబంధించి అక్కడున్న రాడార్ పరిధిలో ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైతే యుద్ధం జరిగిన మొన్న మనం చూసాం. ముఖ్యంగా పహల్గామ్ అటాక్ అయ్యేటప్పుడు మనం చూసాం. ఏదైతే ఈ రాడార్ సహాయంతోనే అక్కడున్న యుద్ధం జరిగే సమయంలో అటు ఈ శత్రు దేశాలు ఎవరైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే అటు డ్రోన్లతో దాడులు కావచ్చు, లేకపోతే మిగతా మిసైల్స్ తో కావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్లతో కావచ్చు, ఇలాంటి దాడులు ఏమైనా జరిగేటప్పుడు కూడా ముఖ్యంగా కనిపెట్టి వెంటనే సమాచారం ఇస్తే దానివల్ల యుద్ధ సమయం కూడా ఇది ఒక కీలకమైన పరిణామంగా ఉండే ఛాన్స్ అనేది ఏదైతే ఈ ర్యాకెట్ ఈ లాంచ్ తర్వాత జరిగే ఆ శాటిలైట్ మనకి సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి యావత్ ప్రపంచం కూడా చాలా వరకు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇస్రో ప్రయోగిస్తున్న ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ గా అవడం, అంతేకాకుండా భారత్ మరింత ముందుకెళ్ళడం అనేది చాలా గర్వకారణంగా ఉందని చెప్పి అటు భారత ప్రజలే కాకుండా మన ప్రధానమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి కదా. అయితే రేపు సాయంత్రం 5:40 ఈ రాకెట్ అయితే లాంచ్ అవనుంది. దీనికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.